మీకు నిజం చెప్పమంటారా? విజయ్కి లాగా పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా వెళ్తే గెలిచేవాడు, అధికారాన్ని స్థాపించేవాడు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు ఓట్లేసేటటువంటి వ్యక్తులు కాదు, ఓట్లేసినటువంటి వ్యక్తులు కూడా కాదు. కేవలం ఒంటరిగా వెళితే పవన్ కళ్యాణ్కి ఎలాంటి నష్టం వస్తుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం. కేవలం విజయ్ గారిని కంపేర్ చేసి ఏదో రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు, కొంత మొరాలిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేడర్లో ఉన్నది గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయం వేరు, తమిళనాడు రాజకీయం వేరు. కేవలం ఈరోజు పోస్టులు పెడుతున్నారు కదా, ఏది పవన్ కళ్యాణ్ గారి గురించి సాక్షి ఛానల్లో కూడా తెగ బాధపడిపోతున్నారు కదా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలనుకుంటారా, పవన్ కళ్యాణ్ గారు గెలవాలనుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు పొత్తులో వెళ్తే వాళ్ళకేంటి, లేకపోతే ఎత్తులేసుకుంటే ఆయనకేంటి, లేకపోతే సింగిల్ గా పోటీ చేసుకుంటే వాళ్ళకేంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేసి పవన్ కళ్యాణ్ సింగిల్ గా వెళితే సీఎం అయ్యేవాడు, ఛాన్స్ మిస్ చేసుకున్నాడని చెప్పేసి వార్తలు ప్రచారం చేయకుండా వెనుక ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి? ఆ మాత్రం తెలియకుండా ట్రాప్ లో పడితే తేలిగ్గా ఎర్రిపప్పలను చేసేస్తారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే విజయలాగా అధికారంలోకి వస్తాడని పోస్టులు పెట్టే వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసిన వాళ్ళు కాదు, ఆయన గెలవాలని కోరుకునేటటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళ నరాన వేరే వ్యక్తులు జీర్ణించుకుపోయి ఉన్నారు. ఆ పార్టీలు రావాలని కోరుకుంటా ఉండి సింగిల్గా పోటీ చేస్తే మాత్రమే మా ఓడు గెలుస్తాడు, మ్యూచువల్ అంటే కూటమిలో వెళ్తే కనుక, కోalition గవర్నమెంట్లో వెళ్తే కనుక గెలవడు, అలయన్స్ గవర్నమెంట్లో వెళ్తే కనుక మా ఓడు గెలవడు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కాబట్టి అలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ట్రాప్లో పడకండి.